అంటారంతే. ప్లీజ్ డోంట్ మైండ్. పర్వాలేదు సార్, మిమ్మల్ని కలిశాను, అదే నాకు సంతోషం. గొప్పవాళ్ళని కలిసిన సంఘటనలు గుర్తుగా మిగిలిపోతాయంటారు. మిమ్మల్ని కలిసిన సంఘటన మాత్రం చచ్చినట్టు గుర్తుండిపోతుందండి. ఎందుకంటే చచ్చి బతికాం కదా. మిమ్మల్ని కలవాలన్న తొందరలో ఇతన్ని బలవంతం పెట్టి మరీ వచ్చానండి. మిమ్మల్ని అపాయింట్మెంట్ లేకుండా కలవడం అనేది ఎంత ప్రమాదమో ఇప్పుడు అర్థమైంది. నథింగ్ లైక్ దట్. అన్నిసార్లు అలా ఉండదులండి. మిమ్మల్ని కలిసిన సందర్భంలో ఒక ఫోటో తీసుకుంటాను సార్. ప్లీజ్ రండి. థ్యాంక్ యూ సార్. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను సార్. ష్యూర్. గుడ్ నైట్. ఉంటాను. ఏంటి నీకు నవ్వొస్తుందా? దేనికి? దేనికేంటి సార్, నాకు ఒక విషయం అర్థమైపోయింది సార్. ఏంటది? జెండే సార్కి మీరు పూర్వ జన్మలో అనుమానపు మొగుడై ఉంటారు. పాపం ఆ జన్మలో ఆయన్ని అనుమానించి టార్చర్ చేసుంటారు. అందుకే ఈ జన్మలో సెక్యూరిటీ పేరుతో ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారు. మేబీ యు ఆర్ రైట్ అను. అంటే జెండేతో నీకు లైఫ్ లాంగ్ సవతిపోరు తప్పదనమాట. వావ్, బిర్యానీ గుమగుమలాడుతుంది. ఇవాళ ఫుల్గా కుమ్మేయాలి. అబ్బబ్బబ్బబ్బా, ఇదేంటి మామ్ ఇంత టేస్టీగా ఉంది? అడిగానా? నేను నిన్ను అడిగానా? నేను నీ ఫీడ్బ్యాక్ అడిగానా? నోరు మూసుకొని తిను తిను. మేడం మీ పలహారం. పాపం మామ్, నువ్వేసింది డూప్లికేట్ మాలైనా పద్ధతులు మాత్రం పాటించక తప్పట్లేదు. ఏం చేద్దాం, నీ ఫేట్ అలాంటిది. ఏవే, ఒక రెండు దాచేసి మన గదికి తీసుకురావే, సీక్రెట్గా తింటాను. తప్పు తప్పు. నీ మాల డూప్లికేట్ కావచ్చు, నువ్వు డూప్లికేట్ కావచ్చు, కానీ అమ్మవారు మాత్రం నిజం. అలా చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తుంది. అమ్మో పాపం బాపు, నాకొద్దు. తినవే, బాగా తిను తిను. మోమ్, అటు చూడు. దాన్ని చూసావా? మిగిలిపోయిన రైస్ లో కారం ఆయిల్ వేసుకొని తింటుంది. లేనోళ్ళు పచ్చళ్ళు కారాలు తినక నీలా బిర్యానీలు తింటారా? అయినా అంత కారం ఎలా తింటారు మో? కడుపు మండిపోదు? మండితే మండనీవే, దాని కడుపు దానిష్టం. దాని కడుపు అంటే అంటే నీ కడుపు. అమ్మో, దాని కడుపులో బిడ్డ నా బిడ్డ కదా. పద 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 పద. ఏయ్, ఏంటే కారము ఆయిలు ఏం తింటున్నావే? కారం అన్నవమ్మా. అది కనిపిస్తూనే ఉంది. నిన్ను ఆ తిండి ఎవరు తినమన్నారు? నేను రోజు ఇదే తింటానమ్మా. అది అప్పుడు నీ కడుపు నేను కొనక ముందు. ఇప్పుడు నీ కడుపు, అందులో ఉన్న బిడ్డ నాది. సో ఏ తిన్నా చాలా జాగ్రత్తగా మంచి ఫుడ్ తినాలి. అప్పుడే బేబీ గ్రోత్ బాగుంటుంది. మంచి తిండి అంటే వేడనల్లో పచ్చడేసుకుని తినమంటారా అమ్మా? యోసిని కారాలు పచ్చళ్ళు తగలెట్ట. మంచి తిండి అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సలాడ్స్ అన్నమాట. అంటే ఏంటమ్మా? అయ్యో, ముందు నువ్వు లే. లే లే లే, దా దా. మొహమాటమే పడకు, తిను. ఎలా ఉంది? రుచి అయితే బాగుంది, కానీ ఇవి తింటే కడుపే నిండుతుందమ్మా. నిండినా నిండకపోయినా నువ్వివే తినాలి. తినమ్మా.
మొత్తానికి కేశవ ఆర్యని మలేషియాలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదన్నమాట. నాకు ముందే డౌట్ వచ్చిందమ్మా. దాదా సెక్యూరిటీ గురించి ఆలోచించకుండా జెండా ఇంత కూల్ గా ఎందుకుంటాడా అని అనుకున్నట్టే చేశాడు. మరి కేశవ్ అంటే ఏమనుకుంటున్నావు? ఆంజనేయుడు లాంటి వాడు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. రండి వదిన మాత, రండి. చూడండి, మీ కోడలు కూడా మీలాగే స్థాయి భేదాలు లేకుండా అందర్నీ సమానంగా చుట్టూ ఎలా అలవాటు చేసుకుంటుందో. ఎంతైనా వర్ధన్ కుటుంబం కోడలు కదా. ఆ మంచితనం ఆటోమేటిక్ గా అల్లుకుపోతుందంతే. సమానంగా చూడడం అంటే సాటి మనిషిలా చూడడం, గౌరవించడం, తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టడం కాదు. అయినా సడన్ గా ఈ చేంజ్ ఏంటి? అంటే అది నాతో పాటు గుడికొస్తోంది కదా, అక్కడ ప్రవచనాలు అవి విని మంచి చెడులు తెలుసుకుని ఇలా మారిపోయింది బేటీ మాత. మార్పు మంచిదే కాని మరీ ఇంత నమ్మశక్యం కానంతగా మారడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంటే బేటీ మాత ఏం చేసినా అంతే, మోతాదుకు మించి చేస్తుంది. ఓవర్ ఎగ్జైట్ అన్నమాట. కాస్త కంట్రోల్ చేసుకో బేటీ మాత. అలాగేమ్మా. అమ్మా కళ, నువ్వు వెళ్ళి కిచెన్ లో కూర్చొని ఇవన్నీ తినేసే. పర్లేదులేండి. తినే దగ్గర నుండి ఎవరిని అలా పంపించకూడదు. తనని ఇక్కడే కూర్చుని తినివ్వండి. మీది ఎంత మంచి మనసో. మీరు కూడా కూర్చోండి మాత, కూర్చోండి. గోపి, వచ్చి వడ్డించు. అను, ఎంతసేపు రెడీ అవుతావు? అసలు మీ ఆడాళ్ళు ఉన్నారే, గంటల కొద్ది రెడీ. మీరు ఇంతసేపు రెడీ అవ్వడం మాకు అందంగా కనిపించాలని కదా. వావను, స్టన్నింగ్ బ్యూటీ అంటే అర్థం ఏంటో నాకిప్పుడే తెలిసిందను. సార్, వావ్, ఫ్లవర్స్. ఈ డ్రెస్కి ఈ ఫ్లవర్స్ మ్యాచ్ అవ్వవు, కానీ వీటిని ఇక్కడేస్తా. ఇంకా షై ఎందుకు? ఫస్ట్ నైట్ అంటే ఏ అమ్మాయికైనా టెన్షన్, సిగ్గు ఉంటాయి కదా సార్. సార్, అర్థమైంది. లైటే కదా, స్విచ్ ఆఫ్ చేస్తాను. అయ్యో, పవర్ కట్ అయిందే. పోన్లే, మనకి ఇలా కూడా కలిసి వచ్చింది. ఎందుకైనా మంచిది, లైట్ ఆఫ్ చేస్తాను. మధ్యలో పవర్ వస్తే సార్ లైట్ అంటావు. సార్, మరీ చీకటిగా ఉన్నట్టుంది. ఏం పర్లేదు, నేనున్నాను కదా. హలో, మనం ఏమైనా కబడ్డీ ఆడుతున్నామా? నేను టచ్ చేసి పారిపోవాలా? అది కాదు సార్. ఇలా కాదు గాని నువ్వే వచ్చి నన్ను హక్ చేసుకో.
నేనా? మరి లేకపోతే పక్క రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి అడిగిరమ్మంటావా? వద్దు, నేనే హక్ చేసుకుంటాను. రా